కుంభరాశి జాతకులారా నమస్కారం. మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఒక వింతైన మరియు అద్భుతమైన సంఘటన జరగబోతోంది. దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఒక మహిళ మీ వెంట పడుతోంది. మిమ్మల్ని ఆకర్షించడానికి మరియు మీ దరికి చేరడానికి ఆమె శతవిధాలా ప్రయత్నిస్తోంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏమి ఇవ్వాలనుకుంటోంది? ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ తలరాత ఎలా మారబోతోంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీపై ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, శనిదేవుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి క్రింద కమెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ, జై శనిదేవ్ అని భక్తితో రాయండి. మీరు చూపే ఈ చిన్న అభిమానం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. కుంభరాశి జాతకులారా, మీరు ఎవరి గురించి అయితే అస్సలు ఆలోచించడం లేదో అలాంటి ఒక వ్యక్తి మీ గురించి నిరంతరం ఆలోచిస్తోంది. ఆ మహిళ మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షంగా ప్రేమిస్తోంది. ఆమెకు మీకు రక్త సంబంధం లేదు మరియు చుట్టరికం లేదు. కానీ ఆమె మనసులో మాత్రం మీపై ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. ప్రస్తుతం ఒక వివాహిత మీ చుట్టూ తిరుగుతోంది. దీన్ని ఏదో జోక్ లాగా అస్సలు తీసుకోవద్దు. నేను గ్యారంటీగా చెబుతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆమె ఎవరు, ఆమె పేరేంటి, ఆమె అడ్రస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఆమెకు మీ మీద ఎందుకంత ప్రేమ కలిగింది అంటే, సాధారణంగా ప్రతి మహిళ తనను ప్రేమించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది. కానీ ఆమె వివాహం చేసుకున్న వ్యక్తికి కనీసం ఆమెతో మాట్లాడడానికి కూడా తీరిక లేదు. అతను ఎప్పుడూ తన పనిలో లేదా బయట బిజీగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనం నుండి బయటపడడానికి, తన మనసులోని మాటలు పంచుకోవడానికి ఆమెకు ఒక మంచి వ్యక్తి కావాలి. ఆమె దృష్టిలో మీకంటే మంచి మనసున్న వ్యక్తి మరెవరూ కనిపించడం లేదు. మీ స్వభావం మరియు మీ నడక, అలాగే మీ మాట తీరు ఆమెను అమితంగా ఆకర్షించాయి. అందుకే ఆమె మీతో కాసేపు మాట్లాడాలని మరియు తన సమయాన్ని గడపాలని తహతహలాడుతోంది. మీరు దీని గురించి అస్సలు ఊహించి ఉండరు. కానీ సడన్గా ఆమె మీ ముందుకు వచ్చి గంటల కొద్దీ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఈ విషయాన్ని మీరు ఎలా స్వీకరించాలో, ఆ సమయంలో ఏం చేయాలో కూడా మీకు మేము చెప్తాము. కుంభరాశి జాతకులారా, ఆమె మీతో సమయాన్ని గడపాలని మరియు కొన్ని ప్రేమపూర్వకమైన మాటలు పంచుకోవాలని ఎందుకు కోరుకుంటోందో తెలుసా? ఎందుకంటే సాధారణంగా ఎవరైనా మంచి వ్యక్తులతోనే తమ మనసులోని భావాలను పంచుకోవాలని అనుకుంటారు. ఆ మహిళ దృష్టిలో మీరు చాలా ఉత్తమమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీ ప్రశాంతమైన స్వభావం మరియు ఇతరులతో మీరు నడుచుకునే తీరు ఆమెకు బాగా నచ్చాయి. అందుకే ఎక్కడో ఉన్న ఆమె మరెవరి దగ్గరకు వెళ్లకుండా మీ దగ్గరకు రావాలని నిర్ణయించుకుంది. అసలు మీరు ఎప్పుడూ ఊహించని విధంగా ఆమె మీ ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక మీరలా ఉండిపోతారు. అయితే ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు ఒక రకమైన సంతోషాన్నిచ్చే వార్తే. కాకపోతే ఇక్కడ మీరు ఆ సమయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుండి సరిగ్గా 5 రోజుల తర్వాత ఆమె మీ ముందుకు రాబోతోంది. సమయం విషయానికి వస్తే మధ్యాహ్నం 12:30 నుండి 1:30 గంటల మధ్యలో ఆమె మిమ్మల్ని కలవడానికి వస్తుంది. ఈ సమయాన్ని మీరస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ సమయంలో అందరూ భోజనం చేసి ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వీధిలో జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె ఆ సమయాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో ఆమె చాలా ఫ్రీగా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమె వచ్చేది కేవలం మాటల కోసం మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏంటంటే ఆమె పేరు మరియు వివరాలు ఏంటి అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు మరియు మీ పనులకు సంబంధించిన విషయం. ఒకవేళ మీరు దీన్ని గూర్చి తెలుసుకోకుండా వదిలేస్తే మీ మనసు ఎప్పుడూ ఏదో ఒక వెలితితో ఉంటుంది. ఆ ఆలోచనలతో మీరు చేసే పనుల మీద శ్రద్ధ చూపలేరు. దీనివల్ల మీకు అనవసరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే
ఆ రహస్యాన్ని మరియు ఆమె మీకు ఇచ్చే ఆ ప్రత్యేకమైన వస్తువు గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, మీ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉండవచ్చు. అసలు ఆ రహస్యం ఏంటి? ఆమె మీకు ఏమివ్వబోతోంది అని. ఒక విషయం గుర్తుంచుకోండి. మన మనసులో ఏదైనా ఒక విషయం పదే పదే మెదులుతూ ఉంటే మనం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. ఏదో ఒకటి చెయ్యబోయి మరొకటి చేస్తూ ఉంటాము. దీనివల్ల మీ వృత్తి వ్యాపారాల్లో నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆ రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి మరియు మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ మహిళ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక అద్భుతమైన వస్తువునిస్తుంది. అది ఎంత గొప్పది అంటే ఆ వస్తువు ముందు బంగారం, వెండి, డైమండ్లు అన్నీ తక్కువే అనిపిస్తాయి. వాటిని మీరు పూర్తిగా మర్చిపోతారు. కానీ ఆమె ఇచ్చే ఆ వస్తువును మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. ఆ అదృష్టాన్ని అందుకోవడానికి లోకంలో ఎంతోమంది ఏళ్ల తరబడి పోరాడుతూ ఉంటారు. కానీ అది అందరికీ దక్కదు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు కాబట్టే ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. సాధారణంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. పరాయి మహిళతో మాట్లాడితే ఎక్కడ లేనిపోని గొడవలు వస్తాయో లేదా సమాజంలో ఎక్కడ గౌరవం పోతుందో అని వెనుకడుగు వేస్తారు. పెళ్ళైన ఆడవారితో పరిచయం అంటే కొందరు రకరకాల ఆరోపణలు చేస్తారని భయపడతారు. కానీ కుంభరాశి వారులారా, ఈ విషయంలో అలాంటి భయం అస్సలు అక్కర్లేదు. మీ మీద ఎటువంటి నిందలు పడవు. మీ వ్యక్తిత్వానికి ఎటువంటి మచ్చ రాదు. ఈ కలయిక కేవలం మీ ఇద్దరి క్షేమం కోసమే జరుగుతోంది. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతుంది. మీరు రేపు ముసలివారైన తర్వాత కూడా ఈ రోజు గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అంతటి గొప్ప జ్ఞాపకాన్ని ఆ మహిళ మీకు అందించబోతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరగవు. ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి అదృష్ట యోగాలు పడతాయి. అయితే ఇంతకీ ఆమె తెచ్చే ఆ అద్భుతమైన వస్తువేంటి, మరియు ఆమె ఎవరు అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీ జాతకంలో ఉన్న చిన్న దోషం తొలగిపోవడానికి మీరు ఆ శ్రీకృష్ణుని స్మరిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో ఒక్కసారి అనుకోండి. దీనివల్ల మీకు ఆ మహిళ ద్వారా అందే అదృష్టం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ సొంతమవుతుంది. కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో జరగబోయే ఈ అద్భుతం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ మహిళ మీ మీద చూపించబోయేది మామూలు అభిమానం కాదు. తన సర్వస్వాన్ని మీకోసం ధారపోయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నిజానికి ఇలాంటి దృశ్యాలు చూడడం చాలా అరుదు. లోకంలో ఎంతోమంది తమ పక్కింటి వారిని లేదా తెలిసిన స్త్రీలను ఆకర్షించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి వారి వెనక తిరిగినా చిన్న చూపు కూడా దక్కదు. కానీ మీ అదృష్టం చూడండి, ఆ మహిళే స్వయంగా మీ మీద తన ప్రేమను కురిపించడానికి వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, సమయం అనుకూలించినా అనుకూలించకపోయినా, జనం ఏమనుకున్నా ఆమె మాత్రం మీ వెంటే ఉంటుంది. మీ మీద ఆమెకు నమ్మకం బలమైనది. నిజానికి ఇది మీ ఒక్కరి కోరిక మాత్రమే కాదు, ఇది ఆమె జీవితకాల స్వప్నం కూడా. ఇద్దరి మనసులు కలిసే ఆ అద్భుతమైన క్షణం ఇప్పుడు రాబోతోంది. అందుకే ఇక ఏమాత్రం భయపడకండి. ఎటువంటి అడ్డంకుల గురించి ఆలోచించకండి. ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఆ ప్రేమను అంగీకరించండి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ నిరీక్షణకు ఇప్పుడే ముగింపు దొరకబోతోంది. ఈ అపురూపమైన ప్రేమ దొరికిన తర్వాత మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. గడిచిన కాలంలో మీరు అనుభవించిన ప్రతి బాధకు ఈ ఆనందం ఒక మందులా పనిచేస్తుంది. దేవుడు మీకు ఇంతటి గొప్ప అదృష్టాన్ని ఎందుకిచ్చాడు అని మీకే ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ప్రేమ నిజాయితీగా ఉన్నప్పుడు అక్కడ ప్రశ్నలకు తావుండదు. కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో ఇది అత్యంత అందమైన మలుపు కాబోతోంది. ఆ మహిళ చాలా త్వరగా తన మనసులోని ప్రేమని మీ ముందు బయట పెట్టబోతోంది. ఈసారి అది కేవలం ఒకవైపు నుంచి ఉండే ప్రేమ కాదు, ఇద్దరి మధ్య బలమైన బంధంగా మారుతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం లాంటిది. ఒక సరికొత్త జీవితం మీకోసం ఎదురు చూస్తోంది. అందుకే మీ మనసుని గట్టిగా ఉంచుకోండి. ఆమె ఇప్పటికే మిమ్మల్ని తన జీవిత భాగస్వామిగా మనసులో ప్రతిష్ఠించుకుంది. ఇక ఆ కల నిజమయ్యే సమయం దగ్గర పడింది. అయితే ఈ అద్భుతమైన మార్పు వెనక
మరో రహస్యం కూడా ఉంది. అది రాబోయే 5 రోజుల్లో మీ జీవితాన్ని ఎలా తలకిందులు చేయబోతోందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ మార్పు ఏంటి అనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. మీ మనసులో ఉన్న నెగెటివ్ ఆలోచనలు పోవడానికి, హే సర్వేశ్వర, నన్ను నీ దారిలో నడిపించు అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థించండి. ఆ దైవ బలమే మీ ప్రేమను గెలిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అద్భుతమైన నిజం. రాబోయే 5 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోబోతోంది. ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే అసలు ఇది నిజమేనా అని మీరే నమ్మలేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ జీవితంలో న్యాయం చేయడానికి దిగివచ్చారు. ఆయనను మనం కర్మఫల ప్రదాత అని పిలుస్తాం కదా. అక్షరాల 27 సంవత్సరాల తర్వాత శనిదేవుడు మీపై అపారమైన కృపను చూపించబోతున్నారు. దీనివల్ల మీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. మీరు ఏ అమ్మాయి గురించైతే పగలు రాత్రి ఆలోచిస్తున్నారో, ఎవరి ముఖాన్నైతే మీ కలలో వేలసార్లు చూశారో, ఆ ముఖం ఇప్పుడు నిజంగానే మీ కళ్ళ ముందుకు రాబోతోంది. రాబోయే 5 రోజులు మీకు చాలా ప్రత్యేకం. దీన్ని ఏదో మామూలు విషయంగా అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితంలో ఒక రామబాణంలా పనిచేయబోతోంది. ఇప్పుడు న్యాయం మీ పక్షాన నిలబడబోతోంది. శనిదేవుడు ఎప్పుడూ ఎవరి కర్మలకు తగిన ప్రతిఫలాన్ని వారికిస్తారు. మీరు జీవితంలో చేసిన మంచి పనులకు ఫలితమిచ్చే సమయం వచ్చేసింది. ఆ ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళలో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఇన్నాళ్ళు మీరు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మీ బాధలన్నిటికీ ఇప్పుడు కాలం ముగిసింది. ఇకపై మీ జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది. ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. దురదృష్టం పోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. గతంలో ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డంకి వచ్చేది కదా. ఇకపై అలాంటి అడ్డంకులు ఏవీ ఉండవు. శనిదేవుడి కృప మీ మీద పడడం వల్ల మీ కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, మీ ప్రేమ జీవితం ఇలా ప్రతి రంగంలోనూ మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించాలి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశం ఉంది. ఆమె మీ ఊహ కంటే అందంగా ఉండడమే కాదు, మీ జీవితాన్ని ప్రేమతో నింపేస్తుంది. ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదాసీదా సమయం కాదు, ఒక సువర్ణ కాలం. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి మీ జీవితంలోకి డబ్బు, గౌరవం, ప్రేమ ఒకేసారి రాబోతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే మీరు దేని గురించి చింతించకండి. ఎందుకంటే దేవుడే ఇప్పుడు మీ పక్షాన నిర్ణయం తీసుకున్నారు. కుంభరాశి జాతకులారా, మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె మీ ఊహల కంటే చాలా అందంగా ఉండడమే కాదు, మీ జీవితాన్ని అంతులేని ప్రేమతో నింపేస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదాసీదా సమయం కాదు, ఇది ఒక సువర్ణ కాలం. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోయి ప్రేమ, విజయం, గౌరవం, సంపద అన్నీ ఒకేసారి మీ దరికి రాబోతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోను మీరు ఎవరూ లేని చోట ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్న నిజం ఇప్పుడు మీ ముందుకొచ్చింది. ఇది కేవలం ఒక మామూలు వీడియో మాత్రమే కాదు, మీ జీవిత దిశను మార్చే ఒక అద్భుతమైన సమాచారం. ఈ విషయాలను మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీకోసం దేవుడు ఎంతటి గొప్ప ప్రణాళిక వేశారో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారో అది ఇప్పుడు నెరవేరబోతోంది. కుంభరాశి వారు, ఇక మీరు చింతించడం మానేయండి. ఎందుకంటే అతిగా ఆలోచించడమే అన్ని దుఃఖాలకు కారణమవుతుంది. ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీ పక్షాన నిలబడి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. మీ కాలం మారిపోయింది. మీరు కలలో కూడా ఊహించని మంచి రోజులు మీ జీవితంలో మొదలయ్యాయి. శనిదేవుడు మీపై కరుణ చూపించబోతున్నారు. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి సాయానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇప్పుడు మీకు ఇస్తారు. ఆ ఫలితం ఎంత మధురంగా ఉంటుందంటే మీ ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. గతంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య వచ్చి పడేది. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం లాంటివి మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి.
అయినప్పటికీ మీరు మీ నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ భగవంతుడిని స్మరిస్తూ ఎదుటివారికి మంచి చేయడమే లక్ష్యంగా బతికారు. మీలోని ఒక మంచితనాన్ని, ఆ ఓర్పును శనిదేవుడు గమనించారు. అందుకే ఇప్పుడు మీకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించడానికి సిద్ధమయ్యారు. మీ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఎన్నోసార్లు బాధలో ఉండి కూడా ఇతరుల కష్టాలను చూసి చలించిపోయారు. వారికి చేతనైన సాయం చేశారు. మీరు సాయం చేసిన వారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ శనిదేవుడు మాత్రం మీ ప్రతి భావనను గమనించారు. మీరు చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని ఆయన లెక్క చూశారు. అందుకే ఇప్పుడు ఆ శనిదేవుడు మీ జీవితంలో అతిపెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ మార్పు మీ పూర్తి గమనాన్ని మార్చేస్తుంది. ఈ మార్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. మీ మనసు, మీ ఆలోచనలు, మీ ఆత్మ కూడా ఒక కొత్త వెలుగును చూస్తాయి. మీ జీవితంలో ఉన్న ప్రతికూలత అంతా తొలగిపోతుంది. ఇకపై మీరు దేని గురించైనా సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో మీకు రావలసిన ఆ గుర్తింపు, గౌరవం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు దేనికోసమైతే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారో ఆ అద్భుతమైన ప్రేమ ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. మీరు ఎవరి చిరునవ్వు కోసమైతే దేవుడిని వేలసార్లు ప్రార్థించారో అలాంటి ఒక తోడు మీకు దొరకబోతోంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. ఇది మీ ఆత్మశక్తి, మీ కర్మల బలం మరియు ఆ దేవుడి కృప వల్లే సాధ్యమవుతోంది. ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని ఇప్పుడు అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దారులు అవే వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయవలసిందల్లా మీ పని మీద దృష్టి పెట్టడం మరియు దేవుడి మీద నమ్మకం ఉంచడం మాత్రమే. మీ నమ్మకమే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేయబోతోంది. వచ్చే 5 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కనిపిస్తుంది. ఆ ఉదయంతో పాటే కొత్త అవకాశాలు, కొత్త సంతోషాలు మీ తలుపు తడతాయి. మీరు కలలో మాత్రమే చూసిన ఆ సుందరి ఇప్పుడు మీ కళ్ళ ముందు నిలబడబోతోంది. ఆమె మిమ్మల్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. తన మనసులోని ప్రేమను మీకు చెబుతుంది. మీతో కలిసి జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది. ఆ క్షణం మీరు ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే ఇది సాదాసీదా ప్రేమ కాదు. ఇది ఆ దేవుడే మీకోసం రాసిపెట్టిన నిజమైన బంధం. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. కుంభరాశి జాతకులారా, గుర్తుంచుకోండి, మీ మనసులోని ఈ పవిత్రమైన ప్రేమను ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ న్యాయదేవుడైన శని భగవానుడే మీ వెనుక రక్షణగా నిలబడ్డారు. మీ పాత బాధలను, చేదు జ్ఞాపకాలను వెనక్కి వదిలేయాల్సిన సమయం వచ్చేసింది. ఒక కొత్త ఉత్సాహంతో మీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ దైవం మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. మీ కలల వైపు అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. ఇకపై మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ కాలం, మీ అదృష్టం. ఇకపై మీ తలరాతను ఎవరూ మార్చలేరు. అందుకే ఏ విషయంలోనూ వెనుకడుగు వేయకండి, ఆందోళన చెందకండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. మీరు కలలో మాత్రమే ఊహించిన ప్రతి లక్ష్యాన్ని, ప్రతి గమ్యాన్ని ఆయన మీకు చేరువ చేస్తారు. మీ జీవితం వెలుగులతో నిండిపోయే రోజులొచ్చేశాయి. మిత్రులారా, ఈ వీడియో ద్వారా అందిన సమాచారం మీ మనసును తాకిందని నేను నమ్ముతున్నాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మనసు నిండా ఇష్టపడుతూ ఒక లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో జై శనిదేవ్, జై శ్రీకృష్ణ అని 3 సార్లు తప్పకుండా రాయండి. మీ మనసులోని ఆ భక్తే మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఇక ఆలస్యం చేయకండి. మీ జీవితంలోని ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఈరోజు విశేషాలను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి జ్యోతిష కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.